హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి దోస కారం పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా దోస కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. దోస కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పునైతే వేస్తున్నానండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పప్పుని కలుపుతూ కాస్త కలర్ మారేంత వరకు కూడా పప్పుని వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు అటు ఇటు కలుపుతూ వేపిన తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా వేగుతుందండి. ఇలా వేపిన పప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని యాడ్ చేశానండి. దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మినపగుళ్ళు కూడా వేగిపోయాయి. ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా కాస్త అలా కలుపుతూ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలండి. ధనియాలని కూడా ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలను కూడా ఈ విధంగా వేపుకున్న తర్వాత బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేగనివ్వండి. ఇలా జీలకర్ర మరియు మెంతులు వేగిపోయిన తర్వాత ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేపుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఎండుమిర్చిని తీసుకోండి. బాగా స్పైసీగా ఉన్న ఎండుమిర్చిని అయితే తీసుకోవాలండి. కొన్ని ఎండుమిర్చి అయితే కారం ఉంటాయి, కొన్ని అయితే ఉండవు. చూసుకొని తీసుకోండి. నేనైతే ఒక 10 అయితే తీసుకున్నాను ఎండుమిర్చి. ఈ విధంగా ఆయిల్లో చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈలోపు ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేశాను. ఒక 2 రెమ్మలు దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలని కూడా వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్. ఇందాక మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిర్చిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం వేపిన పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త బరకగా పట్టాను. మీరు కావాలనుకుంటే మెత్తని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా దోస కారం పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ కానీ దోశల్లోకి కానీ తీసుకోవచ్చు. పిల్లలకి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించి కూడా తినిపించండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీగా దోస కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఈసారి ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు ఈ విధంగా కారం పొడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న దోస కారం పొడిని ఈ విధంగా ఎయిటెడ్గా ఉన్న కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ దోస కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.